భారతదేశం వాళ్ళ టీం కోసం ఫ్రెండ్లీ పిచ్లు తయారు చేసుకుంటుంది. స్టేడియాల్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటుంది. ఆ విధంగానే వీళ్ళు నిర్మిస్తున్నారు. అలాగే ఎంపైర్లు కూడా వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటున్నారు అన్న విధంగా కొన్ని విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్తో పాటు మరికొన్ని దేశాలు అక్కసి వెళ్ళగక్కాయి. ఎందుకు? టీ20 వరల్డ్ కప్లో భారత్ ఎక్కడా కూడా ఓటమి చెందలేదు. అంటే సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో తప్ప గ్రూప్ దశలో కావచ్చు, అలాగే ఇక్కడ సౌత్ ఆఫ్రికాను మినహాయిస్తే సూపర్ 8లో ఎక్కడ ఓటం లేదు. సెమీఫైనల్లో బాగా ఆడింది, ఆ తర్వాత ఫైనల్లోనే దుమ్ము దులిపేసింది. అంటే ఓటమి చెందకుండా ఆడినా సరే విమర్శలు వస్తాయి, భరించలేరు. అలాగే ఓడినా భరించలేరు. వరుసగా ఓడినా విమర్శిస్తారు, తిడతారు. వరుసగా గెలిచినా ఏదో ఒక విధంగా నింద మోపడానికి చూస్తారు. అది ఒక వ్యవస్థ మీద అయినా పర్లేదు, ఒక క్రికెట్ అయినా కానీ, లేకపోతే ఒక వ్యక్తి మీద అయినా సరే ఇది ఖచ్చితంగా ప్రపంచంలో ఇంతే ఉంటుంది. అందుకే ఈరోజు టీమిండియాని చాలా దేశాలు భరించలేక విమర్శిస్తూ ఉన్నాయి. భారత్ వాళ్ళకు అనుగుణంగానే టీంలు ఇది చేసుకుంటుందని. దానికి ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి మాజీ క్రికెటర్ అయినటువంటి ఇమాద్ వషీం దీన్ని ఖండించారు. అలాంటిది ఏమీ లేదు. భారత్ ఒకవేళ అలాగే చేసుకుంటే చాలా మ్యాచ్లు సొంత గడ్డ మీద ఓడిపోయింది కదా. వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ మ్యాచ్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. దాన్ని మీరు గమనించాలి. వాళ్ళ వ్యూహాత్మకమైనటువంటి ఆట తీరుని గమనించినప్పుడు మనకి ఇలాంటివే కనిపిస్తాయి. వాళ్ళ యొక్క ఆట తీరు, వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ వాళ్ళకి విజయాలను చేకూరుస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్లీ పిచ్లు, అలాగే ఎంపైర్లు అనుకూలం, మనకి అంతా కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా. మనం కూడా చాలాసార్లు ఆడాం కదా. మరి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో నాకు అర్థం కాలేదని ఇతనైతే మాట్లాడుతున్నాడు. భారత్ అయితే అలాంటిది కాదు అన్న విధంగా. మరి ఇప్పుడు చాలామంది ఎక్కడ పెట్టుకుంటారో ఆ చెవులు.